భువన సుందరి రెండో భాగం చెప్పుకుందాం. తన కుమారుణ్ణి పశువుల కాపరికిచ్చి చంపివేయమని ఉత్తర్విచ్చినది మొదలు వర్ధనుడు ఏటా ఆ చనిపోయిన కుమారుడి స్మారకార్థం ట్రోయ్ నగరంలో ఉత్సవాలు జరుపుతున్నాడు. మోహనుడు కామినికి ఫలమిచ్చిన కొద్ది రోజులకే ఈ ఉత్సవాల తరుణం వచ్చింది. వర్ధనుడి భటులు ఐడా పర్వతానికి వచ్చి ఉత్సవాలలో జరిగే పోటీ ప్రదర్శనలలో పాల్గొనడానికి గాను మంచి పందెపుట్టెద్దును ఏరి ఇవ్వవలసిందిగా పశువుల కాపరిని కోరారు. ఈ ఉత్సవాలను మోహనుడెన్నడూ చూసి ఉండలేదు. ముఖ్యంగా పోటీ పందాలు చూడాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది. ట్రోయ్ నగరానికి వెళ్ళి తీరాలని అతడు పట్టుబట్టాడు. అందువల్ల ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని వర్ధనుడి కుమారుణ్ణి తాను చంపడానికి బదులు పెంచి పెద్దవాణ్ణి చేసిన సంగతి బయటపడుతుందేమోనని పశువుల కాపరి భయపడ్డాడు. ఎంత చెప్పినా మోహనుడు వెళ్ళి తీరాలని మంకుపట్టుపట్టాడు. అతన్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక పశువుల కాపరి తాను కూడా మోహనుడి వెంట బయలుదేరాడు. ట్రోయ్ నగరంలో ఏటా జరిగే స్మారకోత్సవాలలో అనేక పోటీలుంటాయి. అందులో మల్ల యుద్ధం ఒకటి. వర్ధనుడి సింహాసనానికి ఎదురుగా అనేక మంది మల్లులు యుద్ధాలు చేస్తారు. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. అందరినీ ఓడించిన మల్లుడికి మకుటం ఇస్తారు. పశువుల కాపరి ఎంత వద్దంటున్నా వినక మోహనుడు ఈ మల్ల యుద్ధాలలో జొరబడి అందరినీ ఓడించి మకుటం సంపాదించాడు. తరువాత అతను పరుగు పందాలలో పోటీ చేసి అందరినీ ఓడించి ఇంకొక మకుటం సంపాదించాడు. మోహనుడు ఎప్పుడైతే వరుసగా 2 మకుటాలు సంపాదించాడు అప్పుడే వర్ధనుడి కొడుకులకు కన్ను కుట్టింది. ఊరు పేరు లేని మోహనుణ్ణి అణచివేయాలనే ఉద్దేశంతో వారు అతన్ని తమతో కుస్తీకి రమ్మని పిలిచారు. ఆ కుస్తీలో కూడా మోహనుడు అందరినీ ఓడించి 3వ మకుటం సంపాదించాడు. ఇంతదాకా వచ్చాక మోహనుణ్ణి చంపేయడానికి వర్ధనుడి కుమారులు నిశ్చయించారు. మోహనుడు క్రీడారంగం నుంచి పారిపోకుండా తమ భటులను కాపుండమని హెచ్చరిక చేసి వీరసింహుడు అరిభయంకరుడు అనే వారిద్దరూ కత్తులు దూసి మోహనుడిపైకి ఉరికారు. చిత్రమేమిటంటే అరిభయంకరుడు మోహనుడు ఒక్క తండ్రి బిడ్డలే కాక ఒక్క తల్లి బిడ్డలు కూడాను. అయితే ఆ సంగతి ఆ ఇద్దరికీ తెలియదు. వ్యవహారం శృతి మించుతుందని గ్రహించి పశువుల కాపరి వర్ధనుడి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి, మహారాజా, మోహనుణ్ణి కాపాడండి, అతను మీ కుమారుడే అని చెప్పేశాడు. రాజుకు తన కుమారుడు చావలేదని తెలిసి విచారం కలగలేదు. తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు పశువుల కాపరిపైన ఆయన ఆగ్రహించనూ లేదు. తన కుమారుడు బతికే ఉన్నాడన్న సంతోషానికి అతనింత ప్రయోజకుడయ్యాడన్నంత సంతోషం కూడా తోడై ఆయన ఆనంద పారవశ్యంలో తేలిపోయాడు. తన కుమారుడు తనను చేరుకున్నందుకు ఆయన బ్రహ్మాండమైన విందులు జరపమని ఉత్తర్విచ్చాడు. దేవతలందరికీ బలులివ్వమన్నాడు. మోహనుణ్ణి చూసి గర్వించినంతగా ఆయన తన ఏ కొడుకును చూసి గర్వించి ఉండలేదు. పూజారులు వర్ధనుణ్ణి హెచ్చరించారు. మహారాజా, మోహనుణ్ణి తక్షణం వధించండి, లేకపోతే ట్రోయ్ నగరం దగ్ధమైపోతుంది అన్నారు. ఇంత ప్రయోజకుడైన కొడుకును పోగొట్టుకునే కంటే ట్రోయ్ నగరం దగ్ధమైపోవడమే నాకు సమ్మతం అన్నాడు వర్ధనుడు గర్వంగా. ఇప్పుడు మోహనుడు వర్ధనుడి కుమారులలో ఒకడు. అతని సోదరులందరికీ ఇదివరకే వివాహాలు జరిగాయి. వారు భార్యలతో కాపురాలు చేస్తున్నారు. నీవు కూడా పెళ్ళాడరాదురా అని వాళ్ళు మోహనుణ్ణి అడిగారు. మోహనుడు నిత్యము కామిని దేవతకు పూజ చేస్తుండేవాడు. నాకు తగిన భార్యను ఈ దేవి నాకు సమకూరుస్తుంది. నేను భార్య కోసం వెతకనవసరం లేదు అని అతను అన్నలకు జవాబిచ్చాడు. అయితే తనకు కావలసిన భువన సుందరి స్పార్టాలో ఉన్నదని అతనికి తెలుసును. స్పార్టాకు వెళ్ళడానికి ఏ వంక దొరుకుతుందా అని అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అటువంటి అవకాశం అతనికి త్వరలోనే దొరికింది. వర్ధనుడికి సులోచన అని ఒక చెల్లెలుండేది. ఆమెను కొంతకాలం క్రితం గ్రీసు దేశస్థులు ఎత్తుకుపోయారు. ఇది జరిగిన అనంతరం వర్ధనుడు సదస్సు జరిపి గ్రీసుపై దండెత్తడమా లేక శాంతియుతంగా సులోచనను విడిపించి తెచ్చుకోవడమా నిర్ణయించమన్నాడు. సదస్సులో శాంతి మార్గమే మంచిదనే నిర్ణయం జరిగింది.
ట్రోయ్ నుంచి దూతలు గ్రీసుకు వెళ్ళి సులోచనను మర్యాదగా అప్పగించమన్నారు. కానీ గ్రీసు దేశస్థులు ఇందుకు సమ్మతించలేదు. రాయబారం విఫలమైంది. దీని ఫలితంగా మళ్ళీ సదస్సు ఏర్పాటైంది. ఈసారి యుద్ధం జరగాలని, గ్రీసుపైకి దండెత్తి వెళ్ళాలని నిర్ణయం జరిగింది. ఈ దాడిని నేనే నిర్వహిస్తాను. నాకు తగినన్ని నౌకలు, బలాలు ఇప్పించండి. నేను సులోచనను తీసుకువస్తాను. అథవా తీసుకురాలేని పక్షంలో సులోచనకు సాటి వచ్చే మరొక గ్రీసు రాజకుమారినైనా ఎత్తుకు వస్తాను అని మోహనుడు తన తండ్రితో అన్నాడు. ఇది జరిగిన నాడే భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు స్పార్టా నుంచి ట్రోయ్కి వచ్చాడు. ఆయన రాకకు కారణమేమిటంటే, ఆకస్మికంగా స్పార్టా నగరంలో మహమ్మారి చెలరేగింది. ట్రోయ్ నగరంలో ఉండే కొందరు దేవతలకు బలులు ఇచ్చి మహమ్మారిని శాంతింపజేసే ఉద్దేశంతో ప్రతాపుడు ప్రయాణమై వచ్చాడు. మోహనుడు ప్రతాపుడిని చాలా ఆదరంతో చూసి ఆయనతో స్నేహం చేసుకున్నాడు. నేను కూడా మీ స్పార్టాకు వచ్చి అక్కడి దేవతలను ఆరాధించి పుణ్యం సంపాదించుకునే సన్నాహంలోనే ఉన్నాను అని మోహనుడు ప్రతాపుడితో అన్నాడు. ఈ మాట విని ప్రతాపుడు సంతోషించాడు. త్వరలోనే మోహనుడు కోరిన ప్రకారం నౌకలు సిద్ధం చేయబడ్డాయి. వాటిలో మోహనుడి వెంట ప్రతాపుడు కూడా బయలుదేరాడు. కాలక్రమాన వారు స్పార్టా చేరుకున్నారు. భువనసుందరి కోసం మోహనుడు అంతులేని కానుకలు తెచ్చాడు. వాటినన్నిటినీ అతను ఆమెకిచ్చి వారింటనే అతిథిగా ఉండిపోయాడు. భువనసుందరిని మించిన సుందరి ప్రపంచంలో మరి ఉండదని ఆమెను చూడగానే మోహనుడికి తెలిసిపోయింది. కామినీ దేవత అనుగ్రహంతో ఆమెను ఎప్పుడు తన వెంట ట్రోయ్ నగరానికి తీసుకుపోదామా అని అతను ఆత్రపడసాగాడు. కామినీ దేవత ప్రోద్బలం చేత భువనసుందరికి కూడా మోహనుణ్ణి చూసినది మొదలు అతనిపైన అంతులేని ప్రేమ పుట్టుకు వచ్చింది. కానీ ఆమె దానిని తన భర్తకు తెలియకుండా దాచగలిగింది. మోహనుడు మాత్రం తన కోరికను ఏమాత్రం దాచలేకపోయాడు. అతని అభిప్రాయం, తన భర్త అయిన ప్రతాపుడు ఎక్కడ తెలుసుకుని పోతాడోనని భువనసుందరి చాలా భయపడింది. మోహనుడు స్పార్టా నగరంలో 9 రోజులు ప్రతాపుడి అతిథిగా ఉన్నాడు. ఈ లోపుగానే ప్రతాపుడి తాతగారు చనిపోవడము, ఆయన దినవారాలకు గాను ప్రతాపుడు క్రీట్ దీవికి వెళ్ళవలసి రావడము జరిగింది. ఇదంతా కామినీ దేవత చలవేననుకున్నాడు మోహనుడు. తన వెంట రావడానికి భువనసుందరిని అతను సులువుగా ఒప్పించాడు. ఆ రాత్రే వారిద్దరూ రహస్యంగా మోహనుడి ఓడలోకి చేరారు. ఓడలన్నీ ట్రోయ్ నగరానికి బయలుదేరాయి. మోహనుడు తిరిగి దారిలో అనేక దీవులలో మజిలీలు చేస్తూ చాలా కాలానికి గాని ట్రోయ్ చేరుకోలేదు. అక్కడ ప్రతాపుడు తన తాతగారి దినవారాలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి మోహనుడు అతిథిగా వచ్చి ఎంత మోసం చేశాడో తెలుసుకున్నాడు. వెంటనే ఆయన తన అన్నగారైన రారాజు వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి ట్రోయ్ మీద యుద్ధానికి సన్నాహాలు జరిపించండి అని ఆవేశంతో అడిగాడు. నువ్వు తొందరపడకు. నేను ట్రోయ్కి దూతలను పంపి నీ భార్యను, నీకు జరిగిన అపచారానికి తగు పరిహారాన్ని తెప్పిస్తాను. వాళ్ళు మంచి మాటలతో లొంగిరాని పక్షంలో యుద్ధం ఉండనే ఉన్నది అన్నాడు రారాజు. రారాజు పంపిన దూతలు ట్రోయ్ నగరానికి చేరేసరికి మోహనుడు భువనసుందరితో ఇంకా తిరిగి రాలేదు. అందుచేత దూతలు తన కుమారుడిపై చేసిన ఆరోపణలను వర్ధనుడు ఎంత మాత్రమూ నమ్మలేదు. మీరు చెప్పేది ఒక్కటి నేనెరుగను. ఒకవేళ నా కొడుకు మీ రాజకుమారిని ఎత్తుకుపోయాడే అనుకున్నా మీకు పరిహారం ఇవ్వవలసిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నా చెల్లెలు సులోచనను ఎత్తుకుపోయిన గ్రీకులు నాకేమి పరిహారమిచ్చారు అని వర్ధనుడు దూతలను గద్దించి అడిగాడు. ఈ విధంగా శాంతి దూతలను తిప్పి పంపినందుకు వర్ధనుడు తరువాత ఏమాత్రమూ చింతించలేదు. ఎందుచేతనంటే మోహనుడు భువనసుందరితో వచ్చి చేరగానే వర్ధనుడు ఆమె సౌందర్యం చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. మోహనుడే కాదు, వర్ధనుడే కాదు, భువనసుందరి వంటి అపురూప సౌందర్యవతి ట్రోయ్ నగరానికి వచ్చినందుకు పరమానందం చెందనివారు ఆ నగరంలో ఒక్కరు కూడా లేరు. మోహనుడికి భువనసుందరికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది.
గ్రీకులు 1000 ఏళ్ళు తలకిందులుగా తపస్సు చేసేదిగాక నేను భువనసుందరిని వారికి అప్పగించను అని వర్ధనుడు బహిరంగంగా ప్రమాణం చేశాడు. భువనసుందరిని మంచిగా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం విఫలం కాగానే ప్రతాపుడు గ్రీకు రాకుమారులకందరికీ కబురు చేశాడు. భువనసుందరిని వరించి వచ్చినప్పుడు మీరంతా తీసుకున్న ప్రమాణం ప్రకారం ఇప్పుడు మీరందరూ నాకు సాయపడండి. ఈ విధంగా కబురు పంపడమే గాక ప్రతాపుడు గ్రీసు దేశమంతా పర్యటించి ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళి ప్రతి రాజును కలుసుకుని వారి వారి బలాలతో సహా కదలి తన పక్షాన యుద్ధానికి రావలసిందిగా కోరాడు. ఇదాక రాజైన రూపధరుడి వద్దకు ప్రతాపుడు అతని అన్న అయిన రారాజు కలిసి వెళ్లారు. కాని రూపధరుడు ఈ యుద్ధంలో చేరగూడదని అది వరకే నిశ్చయించుకున్నాడు. అందుకు కారణమేమిటంటే అతను ట్రోయ్ నగరానికి వెళ్లే పక్షంలో తిరుగు మార్గంలో అతనికి అమానుషమైన కష్టాలన్నీ కలుగుతాయని, 20 ఏళ్ల దాకా అతను ఇంటికి తిరిగి రాడని అశరీరవాణి అతడికి చెప్పింది. అందుచేత రూపధరుడు యుద్ధంలో చేరకుండా తప్పించుకోవడానికి ఒక దొంగ ఎత్తు వేశాడు. రైతులు ధరించే కులాయి ఒకటి నెత్తికి పెట్టుకుని కాడికి ఒక ఎద్దును ఒక గాడిదను కట్టి చాళ్లల్లో ఉప్పు చల్లుతూ పొలం దున్నసాగాడు. పక్కనే అతని భార్య పద్మముఖి తన చంటి కొడుకును ధీరమతిని ఎత్తుకుని నిలబడి ఉన్నది. రూపధరుడు వెర్రివాడుగా నటించడమేగాక తన కోసం వచ్చిన ప్రతాపుణ్ణి రారాజును గుర్తించనట్టు కూడా నటించాడు. కాని వాళ్ళు ఎంతమాత్రమూ మోసపోలేదు. పద్మముఖి చేతిలో ఉన్న చంటి పిల్లవాణ్ణి లాక్కుని రూపధరుడు దున్నే చాలుకు అడ్డంగా పడుకోబెట్టారు. రూపధరుడు చప్పున తాళ్ళు లాగి నాగలిని ఆపాడు. దానితో అతనికి పిచ్చి ఏమీ లేదని రుజువైపోయింది. అతను చివరకు యుద్ధంలో చేరక తప్పలేదు. ట్రోయ్ నగరంపై యుద్ధంలో చేరిన వారిలో ఉత్సాహం లేకుండా చేరిన వారు లేకపోలేదు. ఒక రాకుమారుడు 50 ఓడలను పంపుతానని వాగ్దానం చేసి 1 ఓడ మాత్రమే పంపాడు. మిగిలిన 49 ఓడలు ఆ ఓడలోనే ఉన్నాయి అని మట్టితో చేసిన బొమ్మ ఒకటి పెట్టాడు. వజ్రకాయుడనే యువకుడి సహాయం లేకుండా ట్రోయ్ నగరం పట్టుబడదని గ్రీకులు జోస్యం ద్వారా తెలుసుకున్నారు. ఇతను తటిని అనే ఆమె యొక్క 7వ కుమారుడు. తన కుమారుడు ప్రపంచంలోకెల్లా గొప్ప యోధుడు కావాలనే ఉద్దేశంతో తటిని అతని మడమను పట్టుకుని స్టిక్స్ నదిలో ముంచింది. ఈ కారణంగా అతని శరీరం వజ్రకాయమైంది. తల్లి పట్టుకున్న మడమ మాత్రం మామూలుగానే ఉండిపోయింది. వజ్రకాయుడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే వేటాడడంలో, పరిగెత్తడంలో, ధైర్య సాహసాలలో, సంగీతం పాడడంలో సాటిలేని వాడనిపించుకున్నాడు. అతను 6వ ఏటనే అడవి పందిని కొట్టాడు. లేళ్లను, దుప్పులను వేటాడేటప్పుడతను తన పరుగుతో వాటిని అందుకునేవాడు. వజ్రకాయుణ్ణి యుద్ధంలోకి ఆహ్వానించడానికి రూపధరుడు, భూధవుడు, నవజ్యోతుడు వెళ్లారు. అయితే తన కుమారుడు ట్రోయ్ నగరంపైకి యుద్ధానికి వెళితే అతను ప్రాణాలతో తిరిగి రాడని వజ్రకాయుడి తల్లి తటినికి తెలుసును. అందుచేత ఆమె వజ్రకాయుడికి స్త్రీ వేషం వేసి ఒకానొక రాజు యొక్క అంతఃపురంలో రహస్యంగా ఉంచింది. వజ్రకాయుడి కోసం వచ్చిన వారు రాజభవనంలోని పురుషులందర్నీ వెతికారు. వారిలో వజ్రకాయుడు వారికి కనిపించలేదు. అతను స్త్రీ రూపంలో అక్కడే దాగి ఉంటాడని రూపధరుడికి సందేహం కలిగింది. అతన్ని బయట పెట్టడానికి రూపధరుడు ఒక యుక్తి చేశాడు. అతను అంతఃపుర స్త్రీలకు అనేక బహుమానాలు తెచ్చాడు. వాటిలో స్త్రీల దుస్తులు, అలంకారాలు, ఆభరణాలు ఉన్నాయి. వాటితో పాటు ఒక బల్లెము, డాలు కూడా ఉన్నాయి. ఈ బహుమానాలన్నిటినీ ఒక చోట వేయించి ఎవరికి కావలసినది వారు తీసుకోవచ్చునని రూపధరుడు అంతఃపుర స్త్రీలకు కబురు పంపాడు. స్త్రీలు వచ్చి తమకు కావలసిన వస్తువులు వెతుకుతున్న సమయంలో రాజభవనం వెలుపల రూపధరుడి ఆజ్ఞానుసారం భేరీలు మోగాయి. ఆ చప్పుడు వింటూనే స్త్రీ వేషంలో ఉన్న వజ్రకాయుడు తన స్త్రీ దుస్తులు లాగి పారేసి బల్లెము, డాలు చేపట్టాడు. వెంటనే అతన్ని రూపధరుడు పోల్చి పట్టుకున్నాడు. వజ్రకాయుడు యుద్ధంలో చేరడానికి సమ్మతించాడు. గ్రీకుల నావలు ఔలిస్ వద్ద ఆయత్తమై ఉన్నాయి. ఆ సమయంలో క్రీట్ నుంచి దూతలు వచ్చి ఒక వార్త అందజేశారు.
రారాజుతో పాటు తనకు కూడా సేనా నాయకత్వం ఇచ్చిన పక్షాన తాను 100 ఓడలతో వచ్చి యుద్ధంలో చేరగలనని క్రీట్ రాజైన ప్రభవుడు కబురు చేశాడు. ప్రభువుడు భువనసుందరి స్వయంవరానికి వెళ్ళిన రాకుమారులలో ఒకడు. ఆయన గొప్ప అందగాడని ప్రతీతి. ఆయన సూచన ఆమోదించబడింది. ఆయన తన 100 ఓడలతో కదలివచ్చాడు. యుద్ధానికి బయలుదేరే సమయానికి గ్రీకు పక్షాన గల మహాయోధులలో ఎవరు ఏమిటంటే సైనిక బలాలన్నిటికీ సర్వసేనాని రారాజు. ఆయన కింద ఉపసేనాపతులు రూపధరుడు, ప్రబోధుడు, దేవమయుడును. ఓడలన్నిటిపైన సర్వసేనా నాయకత్వం వజ్రకాయుడిది. ఆయన కింద ఉపనాయకులు భూధవుడు, రక్తవర్ణుడును. పీలస్ రాజైన నవద్యోతుడు యోధులందరిలోకి వృద్ధుడు. సాటిలేని యుద్ధ నైపుణ్యము, వివేకము గలవాడు. 3 తరాల ప్రజలను పరిపాలించిన ఈ పితామహుడు ముసలితనంలో కూడా యుద్ధరంగంలో ప్రచండుడు. రారాజు అయినా సలహా లేక ఏ పని చేసేవాడు కాదు. యుద్ధ సంబంధమైన ఏ సమస్య వచ్చినప్పటికీ నవద్యోతుడి సలహాకు, రూపధరుడి సలహాకు వ్యత్యాసం ఉండేది కాదు. ఇద్దరూ ఒకే పద్ధతిలో ఆలోచన చేసేవారు. అతిరథులుగా పరిగణించదగిన వీరులలో ఒకడు భూధవుడు. ధైర్యంలోనూ బలంలోనూ అందంలోనూ వజ్రకాయుడి తరువాత చెప్పుకోదగినవాడు భూధవుడే. అతడికి దేవతలన్నా కూడా లక్ష్యం లేదు. అతను యుద్ధానికి బయలుదేరే సమయంలో పెద్దలు, నాయనా, యుద్ధరంగాన పరాక్రమం ప్రదర్శించి దేవతల సహాయంతో విజయలక్ష్మిని వరించు అని ఆశీర్వదించారు. అప్పుడతను నిరసనగా, దేవతల సహాయంతో పిరికి పందలు సైతం విజయలక్ష్మిని వరిస్తారు. నేను దేవతల సహాయం లేకుండానే విజయలక్ష్మిని వరిస్తాను అని పలికాడు. ఉపభూధవుడు భూధవుడికి బంధువు కాడు. బల్యం విసరణంలో ఉపభూధవుడికి సాటిగలవారు గ్రీకు సేనలో ఎవరూ లేరు. పరుగులో కూడా అతనిని మించగలవారు వజ్రకాయుడొక్కడే. దేవమయుడు భువనసుందరిని ఎంతో ప్రేమించినవాడు. మోహనుడు ఆమెను ఎత్తుకుపోవడం దేవమయుడికి ప్రత్యేకంగా ఆగ్రహం కలిగించింది. అందుచేత అతను పగతో యుద్ధానికి బయలుదేరాడు. డిలోస్ రాజైన ముష్కరుడు గ్రీకు సేనలకు కావలసిన ధాన్యాలు, ఇతర సంబరాలు సమకూర్చి పెట్టాడు. నౌకలు బయలుదేరే ముందు రారాజు దేవతలను ప్రీతి చేయడానికి అవసరమైన పూజలు, బలులు జరిపించాడు. కాంశికుడు అనే దైవజ్ఞుడు నౌకలకు దారి చెప్పేవాడుగా నియమించబడ్డాడు. నిజానికి కాంశికుడు సముద్ర మార్గాలెరిగినవాడు కాడు. అతను దైవజ్ఞుడు మాత్రమే. అందుచేత గ్రీకు నౌకలు సరియైన మార్గదర్శి లేకుండానే బయలుదేరాయి. ఆ కారణంగా అవి ట్రోయ్ నగరం తీరానికి పోవడానికి మారుగా దక్షిణంగా ఉన్న మీసియా తీరానికి చేరాయి. గ్రీకు సైనికులు ట్రోయ్ తీరమే చేరామనుకొని నౌకలలో నుంచి దిగి దేశం మీద పడి కొల్లగొట్టసాగారు. ఈ సంగతి తెలిసి మీసియా రాజు తన బలాలను గ్రీకులపైకి పంపాడు. తరువాత జరిగిన యుద్ధంలో గ్రీకు సైనికులు చావు దెబ్బతిన్నారు. సమయానికి వజ్రకాయుడు వచ్చి మీసియా సైన్యాలను తరిమి వెయ్యకపోతే గ్రీకులు పూర్తిగా నిర్మూలమై ఉందురు. తాము చేరినది ట్రోయ్ తీరం కాదని ఈలోపుగా గ్రీకులు తెలుసుకున్నారు. వారు తిరిగి తమ నౌకలలో బయలుదేరారు. కాని సముద్రం మీద ప్రచండమైన తుఫాను చెలరేగి నౌకలు తలా ఒక దారి అయిపోయాయి. ఆ తరువాత అవి తిరిగి సమావేశం కాలేదు. ఒక్కొక్క గ్రీకు రాకుమారుడు తన నౌకలను తన దేశానికి నడుపుకుపోయాడు. ట్రోయ్పై సాగించిన మొదటి దాడి ఈ విధంగా విఫలమై ముగిసింది. కానీ సంవత్సరం తిరగకుండానే గ్రీకు బలాలు ట్రోయ్పై యుద్ధానికి మళ్ళీ సమాయత్తపరచబడ్డాయి. చాలా రోజుల పాటు గాలి అనుకూలంగా తిరగలేదు. చివరకు దేవతలకు బదులివ్వగా గాలి అనుకూలంగా వీచింది. నౌకలు బయలుదేరాయి. అవి దీర్ఘ ప్రయాణం చేసి లెస్బోస్ దీవి వద్ద మొదటిసారిగా తీరాన్ని అంటాయి. ఈ దీవిని ఏలే రాజు గ్రీకు వీరులకు ఆతిథ్యమిచ్చాడు. అయితే ఈయన తన అతిథులను తనతో మల్ల యుద్ధం చెయ్యమని ఆహ్వానించాడు. ఆయన మల్ల విద్యలో ఘటికుడు. గ్రీకుల తరఫున రూపధరుడు ఆయనతో మల్ల యుద్ధం చేయడానికి అంగీకరించి అందులో రాజును చిత్తుగా ఓడించాడు. గ్రీకుల ఆనందానికి మేరలేదు.
వారి నౌకలు లెస్బోసిస్ నుంచి బయలుదేరి కొన్నాళ్లకు టెనెడోస్ దీవి వద్ద మళ్ళీ తీరమంటాయి. టెనెడోస్ దీవికి ట్రోయ్ నగరం 20 మైళ్ళ లోపు ఉంటుంది. ట్రోయ్ కోట గోడలపైకి ఎక్కితే ఈ దీవి దూరాన సముద్రంలో కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరినీ ఈ దీవిలోనే ఉంచి రూపధరుడు, భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు, ప్రబోధుడు ట్రోయ్ నగరానికి రాయబారం వెళ్లారు. మంచిగా భువనసుందరిని తమకు అప్పగించమని అడగడమే వారి ఉద్దేశం. అయితే ట్రోయ్ పౌరులు భువనసుందరిని అప్పగించకూడదని ఏనాడో నిశ్చయించారు. గ్రీకుల రాయబారం విఫలం కావడమేగాక రాయబారులను చంపడానికి కూడా యత్నం జరిగింది. కానీ రాయబారులకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థు అడ్డుపడి రాయబారులను చంపడం కంటే నీచమైన పని ఉండదని, అటువంటి పనికి తానెన్నడూ సమ్మతించనని గట్టిగా చెప్పాడు. ఆఖరు రాయబారం విఫలం కాగానే గ్రీకు నౌకలు టెనెడోస్ దీవి నుంచి కదలి ట్రోయ్ తీరానికి వచ్చాయి. నౌకలు విడిసిన చోటికి ట్రోయ్ కోట గోడలు కనిపించాయి. గ్రీకు నౌకల రాక కనిపెట్టి ట్రోయ్ పౌరులందరూ నగరం వెలువడి సముద్ర తీరానికి వచ్చి నౌకల మీద రాళ్ల వర్షం కురిపించి వాటిని తిప్పి కొట్టాలని యత్నించారు. కానీ నౌకలు తీరాన్ని అంటాయి. అయితే ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ట్రోయ్ భూమి మీద ముందుగా ఎవరు అడుగు పెట్టేట్టు? ఈ సమస్యకు కారణమేమంటే మొట్టమొదటగా ట్రోయ్ గడ్డ మీద అడుగుపెట్టిన యోధుడు యుద్ధంలో మొట్టమొదటగా మరణిస్తాడని జోస్యం చెప్పబడింది. ఈ జోస్యంలో గ్రీకులందరికీ నమ్మకం కుదిరింది. అందుచేత వజ్రకాయుడు వంటి ధైర్యశాలి కూడా మొదటగా నౌక నుంచి దిగడానికి జంకాడు. ఆ పని చేసిన ధీరుడు చంద్రప్రభుడనేవాడు. అతను నౌకలో నుంచి ఒడ్డుకు దూకుతూనే యుద్ధానికి తలబడి అనేక మంది శత్రువులను సంహరించాడు. అతనిని వీరసింహుడు చంపేశాడు. చంద్రప్రభుడు వెనుకగా వజ్రకాయుడు నౌక నుంచి దూకాడు. అతని వెనుకనే అతని వెంట వచ్చిన సైనికులందరూ దూకారు. వజ్రకాయుడు కొందరు ట్రోజర్ వీరులను చంపినాక మిగిలిన వారంతా చెల్లాచెదురుగా నగరంలోకి పారిపోయారు. ఈలోగా గ్రీకు సైనికులందరూ ఉత్సాహంగా కేకలు వేస్తూ పడవలలో నుంచి ఒడ్డుకు దిగారు. భువనసుందరి 3వ భాగం రేపు చెప్పుకుందాం. జరిగిన కథ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోని లింకును క్లిక్ చేయండి. ధన్యవాదాలు.